వెల్కమ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద క్లాస్. ఈరోజు మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. 10th క్లాస్ పిల్లలకి, సిబిఎస్ఈ పిల్లలకి, సిసిఈ మోడల్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా కష్టతరమైన విషయాల్ని ఈజీ వేలో, అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే విధంగా తీసుకురావటమే ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశం. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? అసలు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా అసలు లోపల ఏం జరుగుతుంది? మనం వైర్లు కనెక్ట్ చేస్తాం, ఇంట్లో వైర్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి, ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంట్లో కరెంటు పోతే, అంటే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతే కరెంటు పోయింది అంటాం. కరెంటు పోవటం ఏంటి, కరెంటు రావటం ఏంటి, అసలు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అనే విషయాన్ని లెట్ us అండర్స్టాండ్, మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఒక 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది సిచ్యువేషన్ నెంబర్ 1, ఇది సిచ్యువేషన్ నెంబర్ 2, ఇది సిచ్యువేషన్ నెంబర్ 3. ఈ 3 సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది ఒక కాపర్ వైర్, ఇక్కడ రాశాను, ఇది ఒక కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ని కనెక్ట్ చేశాం. ఎలా కనెక్ట్ చేశాం? ఇది ఒక బ్యాటరీ, ఇది ఒక స్విచ్. బ్యాటరీని స్విచ్ని కనెక్ట్ చేశాము. ఆ బ్యాటరీ స్విచ్తో పాటు ఒక బల్బ్ని కనెక్ట్ చేశాం. ఇట్ ఈస్ ద బ్యాటరీ, ఇట్ ఈస్ ద స్విచ్, ఇట్ ఈస్ ద బల్బ్, అండ్ ద వైర్ ఇట్ ఈస్ ఏ కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ని కనెక్ట్ చేసి 2 టెర్మినల్స్ని కనెక్ట్ చేసి నేను స్విచ్ను ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేయగానే ఏం జరుగుతుంది? ద బల్బ్ విల్ గ్లో. బల్బ్ ఏమవుతుంది? బల్బ్ అనేది గ్లో అవుతుంది. ద బల్బ్ గ్లోస్. ఇది సిచ్యువేషన్ నెంబర్ 1. ఇట్ ఈస్ ఎ కాపర్ వైర్, ఇట్ ఈస్ ఎ బ్యాటరీ, ఇట్ ఈస్ ఎ స్విచ్, ఇట్ ఈస్ ఎ బల్బ్, అండ్ ద కనెక్టింగ్ వైర్ ఈస్ ఎ కాపర్ వైర్. తర్వాత ఇది సిచ్యువేషన్ నెంబర్ 2. ఇక్కడ ఉన్న బ్యాటరీని పీకేసి పక్కన పెట్టేశాను. ఐ రిమూవ్ ద బ్యాటరీ. బ్యాటరీ అనే దాన్ని తీసేశాను. తర్వాత కనెక్ట్ చేశాను. బల్బ్ ఉంది, స్విచ్ ఉంది, వైర్స్ ఉన్నాయి. బల్బ్ వెలుగుతుందా? వెలగడం లేదు. ఇది కాపర్ వైరే, ఇది స్విచ్చే, ఇది బల్బే. బల్బ్ వెలుగుతుందా? వెలగడం లేదు. వై? ద రీజన్ ఈస్ బ్యాటరీ ఈస్ రిమూవ్డ్, బ్యాటరీ ఈస్ డిస్కనెక్టెడ్. సో సిచ్యువేషన్ నెంబర్ 2లో బల్బ్ విల్ నాట్ గ్లో. బల్బ్ అనేది అసలు గ్లో అవ్వదు. సిచ్యువేషన్ నెంబర్ 3, బల్బ్ ఉంది, స్విచ్ ఉంది, బ్యాటరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను వైర్ని మార్చేసాను రా. ఐ హ్యావ్ చేంజ్ ద వైర్. ఏ వైర్ పెట్టాము? కాపర్ వైర్ ప్లేస్లో నైలాన్ వైర్ పెట్టాము. ఏమవుతుంది? సిచ్యువేషన్ నెంబర్ 1లో కాపర్ వైర్ పెట్టినప్పుడు బల్బ్ గ్లో అయింది. సిచ్యువేషన్ నెంబర్ 3లో కాపర్ వైర్ పెట్టినప్పుడు బల్బ్ గ్లో అవ్వడం లేదు. ఎందుకు బల్బ్ గ్లో అవ్వడం లేదు? బికాస్ వీ హ్యావ్ చేంజ్ ద వైర్. అయితే చేంజ్ చేస్తే ఏమవుతుంది సార్? వైర్ చేంజ్ చేస్తే ఏమవుతుంది సార్? అది వైరు, ఇది వైరే కదా సార్, 2 వైర్లే కదండి. అది కాపర్ వైరు, ఇది నైలాన్ వైరు. వైర్ చేంజ్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుందండి అంటే, వైర్ చేంజ్ చేయటం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందుకు ఫ్లో అవ్వదు? వైర్ చేంజ్ చేస్తే కరెంట్ ఎందుకు ఫ్లో అవ్వదు సార్? బికాస్ ఇట్ ఈస్ ద కండక్టర్, ఇట్ ఈస్ ద నాన్ కండక్టర్. ఈ నైలాన్ వైర్ అనేది ఇట్ ఈస్ నాన్ కండక్టర్, ద కాపర్ వైర్ ఈజ్ ఏ కండక్టర్. అదేంటి? కండక్టర్ అంటే ఏంటి, నాన్ కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్కి నాన్ కండక్టర్కి ఉన్న తేడా ఏంటండి అంటే, కండక్టర్ అంటే ఇట్ ఈస్ ఎ మెటీరియల్ which allows the electric current to pass through it. అంటే ఈ వైర్ అనేది కండక్టర్ కాదు నాన్న, ఈ వైర్ అనేది కండక్టర్. ఈ కండక్టర్ గుండా, అంటే ఈ మెటీరియల్ గుండా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. పాస్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ మెటీరియల్ అంటే కాపర్ వైర్ అనేది కరెంట్ తన గుండా పాస్ అవ్వడానికి
అది అలో చేస్తుంది కాబట్టి ఇది కండక్టర్. అంటే కండక్టర్ అంటే ఏమిటి? ద మెటీరియల్ విచ్ అలౌస్ టు పాస్ ద కరెంట్ త్రూ ఇట్, అంతే. నాన్ కండక్టర్ అంటే ఏంటి? ద మెటీరియల్ విచ్ డస్ నాట్ అలౌ ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. అంటే ఇక్కడ 3 సిచ్యువేషన్స్ చూసాం. ఇక్కడేమో బల్బు గ్లో అవుతుంది, ఇక్కడ గ్లో అవుతుందా? అవ్వడం లేదు. ఇక్కడ అవుతుందా? ఇక్కడ కూడా అవ్వడం లేదు. కారణం ఏంటి? ఇక్కడ గ్లో అవుతుంది, కాపర్ వైర్ ఉంది, బ్యాటరీ ఉంది, స్విచ్ ఉంది, బల్బు ఉంది, అన్నింటిని కనెక్ట్ చేసాం, గ్లో అవుతుంది. ఇక్కడ గ్లో అవ్వడం లేదు, కారణం ఏంటి? బ్యాటరీని డిస్కనెక్ట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా గ్లో అవ్వడం లేదు, కారణం ఏంటి? బ్యాటరీ ఉంది, స్విచ్ ఉంది, బల్బు ఉంది, కానీ కనెక్ట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది నాన్ కండక్టింగ్ మెటీరియల్. ఇట్ ఈస్ నాన్ కండక్టర్. అంటే కరెంట్ని తన గుండా వెళ్ళనివ్వదు. ఓకే సార్, ఇక్కడ కరెంట్ని తన గుండా వెళ్ళనివ్వదు, ఇది కరెంట్ని తన గుండా వెళ్ళనిస్తుంది అని చెబుతున్నారు, బాగానే ఉంది. అసలు కరెంటుని తన గుండా వెళ్ళనివ్వటం అంటే ఏంటి? కరెంటుని తన గుండా వెళ్ళనివ్వకపోవటం అంటే ఏంటి? అసలు ఈ కరెంటు పోవటం అంటే ఏంటి? ఆ టాపిక్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం క్లాస్లో ముందుకెళ్దాం. ఇక్కడ ఇందాకలు మనం నేర్చుకున్నాం కండక్టర్ అంటే ఏంటి. కండక్టర్ అంటే ద మెటీరియల్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద కరెంట్ ఫ్రమ్ సోర్స్ టు బల్బ్. సోర్స్ అంటే ఏంటి? ఇక్కడ సోర్స్ అంటే ఏంటి? బ్యాటరీ. ఇట్ ఈస్ ఏ బ్యాటరీ. ఈ బ్యాటరీ నుండి బల్బు దగ్గరికి కరెంట్ని తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళగలిగే మెటీరియల్ని కండక్టర్ అంటాం. ఒకవేళ అలా తీసుకెళ్ళకపోతే అదే నాన్ కండక్టర్. ద మెటీరియల్ విచ్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ ద కరెంట్ ఫ్రమ్ సోర్స్ టు బల్బ్. సోర్స్ అంటే ఏంటి? ఇక్కడ కూడా బ్యాటరీ. బ్యాటరీ నుండి కరెంట్ని బల్బు వరకు తీసుకెళ్ళలేకపోతే దట్ ఈస్ కాల్డ్ నాన్ కండక్టర్. అయితే ఇంతకీ కండక్టర్ లోపల ఏం జరుగుతుంది? ఈ కండక్టర్ ఎందుకు కరెంట్ని బల్బు వరకు బ్యాటరీ నుండి తీసుకువెళ్ళగలుగుతుంది అనే విషయం, అనే డౌట్ మనకు రావాలి. ఈ డౌట్కి సమాధానం డ్రూడ్ అండ్ లారెన్స్ అనే ఇద్దరు సైంటిస్టులు 20th సెంచరీ స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ని చెప్పారు, ఒక థియరీని ప్రపోజ్ చేశారు, ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే కండక్టర్ లైక్ మెటల్స్ కండక్టర్స్ ఉంటాయి కదా, మెటల్ కండక్టర్స్, వాటిలో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. మెటల్ కండక్టర్స్ లైక్ మెటల్స్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి లోపల, ఎన్నో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే కాదు, వాటి లోపల పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ అయాన్ అనేవి పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ కలిగిన పాజిటివ్ అయాన్స్ కూడా ఆ యొక్క మెటల్ కండక్టర్స్లో ఉంటాయి. అయితే ఆ పాజిటివ్ ఛార్జ్కి, పాజిటివ్ అయాన్స్కి, ఈ ఎలక్ట్రాన్స్కి ఉన్న తేడా ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి. అవి ఎటు తిరుగుతాయో వాటికి తెలియదు, తిరుగుతానే ఉంటాయి. కానీ పాజిటివ్ అయాన్స్ అనేవి దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ పొజిషన్. అవి ఒక చోటనే ఉంటాయి, కదలవు. ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, అసలు కదిలే ప్రసక్తే లేదు. పాజిటివ్ అయాన్స్ ఏమో కదలకుండా ఒక చోటనే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేమో కదులుతూ ఉంటాయి. కదిలేవేమో ఎలక్ట్రాన్స్, కదలకుండా నిలబడేదేమో పాజిటివ్ అయాన్స్. ఆ థియరీని ఈ డ్రూడ్ అండ్ లారెన్స్ అనేవారు ప్రపోజ్ చేశారు. అయితే దాంట్లోంచి మనకు వచ్చింది ఏంటండి, అందులోంచి మనం నేర్చుకునేది ఏంటండి అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఇదొక కండక్టర్, ఇట్ ఈజ్ ఏ కండక్టర్. అయితే ఈ కండక్టర్ని మనము బ్యాటరీకి కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయనప్పుడు ఈ కండక్టర్ లోపల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కండక్టర్? ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నాను, ఇది ఈజ్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా. దీని ఏమంటారంటే క్రాస్ సెక్షన్ ఏరియా అంటారు. ఈ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా మనం ఒక సంగతిని అబ్జర్వ్ చేయబోతున్నాం. ఏంటిది? వీళ్ళు చెప్పిన థియరీ ప్రకారం కండక్టర్ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఇష్టానుసారంగా వాటికి నచ్చిన దారిలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఏరియాని తీసుకున్నాను, ఈ ఏరియాలో నుండి లెఫ్ట్ నుంచి రైట్కి కొన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎటు నుంచి? లెఫ్ట్ నుండి రైట్కి కొన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, అండ్ రైట్ నుండి లెఫ్ట్కి కొన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే రైట్ నుండి లెఫ్ట్కి వస్తున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాయి.
అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక డోర్ ఉంది, అవతల చాలా మంది జనాలు ఉన్నారు, యువతల చాలా మంది జనాలు. ఈ జనాలు ఈ డోర్ నుంచి వెళ్తా ఉంటారు, ఈ డోర్ నుంచి వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. అయితే ఈ డోర్ నుంచి ఎంతమంది అయితే వెళ్తారో అవతలకి, సేమ్ నెంబర్ పీపుల్ అవతల నుంచి యువతలకు కూడా వస్తారు. అప్పుడు అవతల ఎంతమంది ఉంటారు, యువతలు ఎంతమంది ఉంటారు, ఏమైనా మార్పు జరిగిద్దా? ఏం మార్పు జరగదు. యువతల నుంచి ఎంతమంది అయితే వెళ్తున్నారో అవతల నుంచి కూడా అంతే మంది వస్తున్నారు. సేమ్ పీపుల్, కౌంట్ అనేది డిఫరెన్స్ అవ్వట్లేదు. అవతల ఎంతమంది ఉంటున్నారు, యువతలు ఎంతమంది ఉంటున్నారు. కారణం ఏంటి? ఇటు నుంచి అటు ఎంతమంది వెళ్తున్నారు, అటు నుంచి ఇటు అంతమందే వస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి ఈ క్రాస్ సెక్షన్ ఏరియాలో నుండి పాస్ అవుతున్న ఎలక్ట్రాన్స్ యొక్క నెట్ మోషన్ ఆఫ్ చార్జెస్, ఎంతమంది వెళ్తున్నారో అంతమంది వస్తున్నారు, ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో అన్నే ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో నెట్ మోషన్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు 0. బ్యాటరీకి కనెక్ట్ చేయని కండక్టర్ లోపల ఒక క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటే దాని యొక్క నెట్ మోషన్ 0గా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసిన విషయం. డ్రూడ్ అండ్ లారెన్స్ అనే ఇద్దరు సైంటిస్టులు చేసిన ఆ యొక్క స్టేట్మెంట్ నుండి మనం నేర్చుకున్న మొదటి సంగతి. ఇక రెండో సంగతి ఏమైతుంది కండక్టర్లో, రెండో విషయం ఏమైతుంది అని అంటే, ఎప్పుడైతే కండక్టర్ అనేది బ్యాటరీకి కనెక్ట్ అయిందో, ఎప్పుడైతే కండక్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేశామో, అటు నుండి ఇటు వచ్చే ఎలక్ట్రాన్స్ లేదా ఇటు నుంచి అటు వచ్చే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక క్యూ లైన్లో ఫామ్ అయ్యి ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది, ఒకటే డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. అంటే బ్యాటరీకి కండక్టర్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ కండక్టర్లో ఉన్న కొన్ని లెక్కించలేనన్ని వేల కోట్ల ఎలక్ట్రాన్స్ ఒకటే లైన్లో అలాగే వెళ్తుంది. ఇన్ సేమ్ డైరెక్షన్, ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్, దే ఆర్ ట్రావెలింగ్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఎందుకు అలా ట్రావెల్ చేస్తున్నాయి అని అంటే, ఈ బ్యాటరీ దగ్గర నుంచి ఆ బల్బు వరకు ఎనర్జీని మోసుకొని వెళ్ళేది ఈ ఎలక్ట్రాన్సే. ద ఎలక్ట్రాన్స్ ఆర్ క్యారీయింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద బ్యాటరీ టు సోర్స్. బ్యాటరీ టు బల్బ్. ఎలక్ట్రాన్స్ ఆర్ క్యారీయింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్. బ్యాటరీ నుండి బల్బ్ వరకు ఎలక్ట్రాన్స్ ఒకటే లైన్ ఫామ్ అయ్యి ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఆ ఎనర్జీని ఎత్తుకొని తీసుకొని వెళ్తుంది. ఇది ఈ కండక్టర్ లోపల జరుగుతున్న సంగతి. కండక్టర్ లోపల బ్యాటరీని కనెక్ట్ చేయకముందు ఇలాగా ఎటుబడితే అటు ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కండక్టర్కి బ్యాటరీని కనెక్ట్ చేశామో అన్ని అబౌట్ టర్న్ తీసుకొని ఒకటే డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది కండక్టర్ లోపల జరిగే విషయం. దీనివల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి సార్? బాగానే ఉంది, మీరు కండక్టర్లో బ్యాటరీని కనెక్ట్ చేయకముందు ఏం జరుగుతుంది, కనెక్ట్ చేశాక ఏం జరుగుతుందో బాగానే చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంతకీ ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, దానికి ఒక డెఫినేషన్ చెప్పండి, అదే చెప్పుకుందాం. ఇప్పుడు మనం టోటల్గా ఫైనల్గా ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాల్లో నుండి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అనే సంగతిని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ముందుగా ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ద ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మోసుకెళ్లేది ఎవరమ్మా అంటే ఎలక్ట్రాన్స్. మీరు సాధారణంగా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తారు. ఉదయం 7 గంటలకి స్కూల్కి బయలుదేరే ముందు బ్యాగ్ ఎవరి దగ్గర ఉంటుంది? మీ ఇంటి దగ్గరే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే బ్యాగ్ ఇంటి దగ్గర లేదు. ఎక్కడుంది? స్కూల్లో ఉంది. అదేమిటి, ఇక్కడి నుంచి బ్యాగ్ అక్కడికి ఎలా వెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు అంటే నేను వేసుకున్నాను, ఆ బ్యాగ్ని తీసుకున్నాను, నడుచుకుంటూ లేదా సైకిల్ మీదో లేదా బస్సు మీదో లేదా డాడీ బండి మీదో లేదా మమ్మీ బండి మీదనో ఎక్కి స్కూల్ దాకా వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి చదువుకుంటున్నాను. అంటే నేను ఈ బ్యాగ్ని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి స్కూల్ వరకు తీసుకొని వెళ్ళా.
I am the reason for the transfer of bag from my house to my home to my school. అలాగే నేను బ్యాగ్ని ఎలాగా నా ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు తీసుకెళ్ళానో, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని బ్యాటరీ దగ్గర నుంచి బల్బ్ వరకు మోసుకొని వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఇది మొదటి సంగతి. రెండో సంగతి, ద ఎనర్జీ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద ఎలక్ట్రాన్స్. ఎస్, అవును, ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తున్నాయి. విచ్ ఆర్ మూవింగ్ ఇన్ అన్ ఆర్డర్డ్ మోషన్. ఒక లైన్లో పోతున్నాయి, ఎట్లా పడితే అట్లా పోవట్లే. బ్యాగ్ వేసుకున్న ఎనర్జీ అనే బ్యాగ్ని ఎలక్ట్రాన్స్ వేసుకొని ఎటు పడితే అటు వెళ్ళట్లేదు. ఒక లైన్లో, ఒక క్యూలో వెళ్తున్నాయి, ఒక క్యూ పద్ధతిని పాటిస్తున్నాయి. క్లాస్లో, స్కూల్లో పిల్లల్ని క్యూలో వెళ్ళండ్రా అని టీచర్ గదమాయించాలి. కానీ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి క్యూ పద్ధతిని పాటిస్తాయి. వాటికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ క్యూలో వెళ్తాయి, ఆ క్యూలో ఎనర్జీని తీసుకొని వెళ్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? బ్యాటరీ నుండి బల్బ్ వరకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని తీసుకొని వెళ్తాయి. ఇది సెకండ్ పాయింట్. ద థర్డ్ పాయింట్ ఈస్ వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ఆర్డర్డ్ మోషన్. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్డ్ మోషన్ లో ఉన్నప్పుడు, దేర్ విల్ బి ఏ నెట్ చార్జ్ త్రూ క్రాస్ సెక్షన్. అంటే ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్ లోపల ఎలక్ట్రాన్స్ ప్రయాణం చేస్తున్నాయి ఇన్ క్యూ. ఒక క్యూ పద్ధతిలో, ఒక ఆర్డర్లో, ఒక డైరెక్షన్ లో ప్రయాణం చేస్తున్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి అలా ప్రయాణం చేస్తూ వాటి మీద ఎనర్జీని తీసుకొని వెళ్తున్నాయి, ఎనర్జీని మోసుకొని వెళ్తున్నాయి, క్యూ పద్ధతిలో వెళ్తున్నాయి. అప్పుడు నేను ఒక ఏరియాని తీసుకున్నాను అనుకోండి, ఇటు నుంచి అటు వెళ్ళే ఎలక్ట్రాన్స్, అటు నుంచి ఇటు వచ్చే ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయా? అసలు అటు నుంచి ఇటు ఎలక్ట్రాన్సే రావు, అటు నుండి ఇటు ఎలక్ట్రాన్స్ రావు, ఇటు నుండి అటు ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. దాని వలన ఈ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా కొంత ఛార్జ్ ప్రయాణం చేసింది. నెట్ ఛార్జ్ త్రూ క్రాస్ సెక్షన్ ఏరియా ఇస్ నాట్ ఈక్వల్ టు 0. దేర్ విల్ బి సమ్ స్పెసిఫైడ్ వాల్యూ. ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఈ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా వెళ్ళిన ఎలక్ట్రాన్స్ వాల్యూ అనేది, ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది మూడో సంగతి. అయితే ఈ మూడు సంగతులు, మొదటి సంగతి ఏంటి? మొదటి విషయం ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాయి? ఒక క్యూ పద్ధతిలో వెళ్తూ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ క్యూ పద్ధతిలో వెళ్తూ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఎలక్ట్రాన్స్ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా వెళ్ళినప్పుడు ఆ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా పాస్ అయిన ఛార్జెస్ యొక్క నెట్ ఛార్జ్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈ మూడు సంగతులు నేర్చుకున్నాం. వీటి మూడింటి నుండి మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో డిరైవ్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రిక్ కరెంట్? ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ అన్ని ఒక క్యూ పద్ధతిలో ఒకటే దిక్కులో ప్రయాణం చేస్తూ వెళ్ళటమే ఎలక్ట్రిక్ కరెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో పూర్తిగా నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఈక్వేషన్ని, డెరివేషన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. స్టే ట్యూన్, like, share and subscribe to my channel. Thank you very much.